అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. 2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ఏంటి ఆ ప్రకటన అంటే, సినీ ఇండస్ట్రీ ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ని నేను స్వీకరిస్తున్నాను అనేసి పవన్ కళ్యాణ్ గారు ద్వారా ఆ ప్రెస్ నోట్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అంత కోపం తెప్పించినటువంటి విషయం ఏంటి, అసలు ఎందుకని సినీ పరిశ్రమ ఈరోజు పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది? నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమకి సపోర్ట్ చేయడం లేదా? నిజంగా పవన్ కళ్యాణ్ని ఇరుకున పెట్టడం వల్ల నిర్మాతలు ఏం సాధించాలనుకుంటున్నారు? ఎస్పెషల్లీ ఈ ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు? అసలు థియేటర్ల బంద్ ఎందుకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు? హరిహర వీరమల్లు సినిమా వచ్చే నెల 12వ తేదీన విడుదల కాబోతుంది. అయితే 1వ తేదీ నుంచే థియేటర్లు బంద్ పాటిస్తున్నట్టు వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా ఒక ఏకపక్ష నిర్ణయం, మాకు సంబంధం లేదు అని చెప్పేసి కూడా కొంతమంది ఈరోజు బయట చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో నలుగురు కుట్ర ఉంది అనేటటువంటి విషయాలు కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు విడుదల చేసినటువంటి ఆ ప్రకటనకు సంబంధించి, అంటే డిప్యూటీ సీఎం కార్యాలయం విడుదల చేసినటువంటి ఆ ప్రకటన మనం కానీ చూస్తే, తెలుగు సినీ పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కనీస మర్యాద, కనీస కృతజ్ఞతాభావం లేదు అనేటటువంటి అంశాలను కూడా ఆయన లేవనెత్తుతూనే తెలుగు సినీ పరిశ్రమ ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ని స్వీకరిస్తున్నాను అనేటటువంటి అంశాన్ని కూడా అందులో ప్రస్ఫుటంగా చెప్పినటువంటి సిచ్యువేషన్. నిజంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ స్థానాన్ని పెంచాలి అని చెప్పేసి ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా దానికి ఒక ఇండస్ట్రీ హోదా ఇవ్వాలి అనేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఒక సినిమా నటుడు ఒక ప్రభుత్వంలో కీలకంగా మారితే ఆ పరిశ్రమ ఏ స్థాయికి ఎదుగుతుంది అనే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించడం ప్రధానమైనటువంటి ప్రత్యక్ష సాక్ష్యం. మరి అలాంటి సందర్భంలో సినిమాకి సంబంధించినటువంటి పెద్దలు, సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దాన్ని సద్వినియోగం చేయాల్సింది పోయి సాయం చేసేటటువంటి, పెట్టేటటువంటి, అండగా నిలిచినటువంటి చేతులను నరికేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు ఏం జరిగింది అనేది మనం కానీ ఒకసారి గమనిస్తే, వాస్తవంగా సినిమా పరిశ్రమకు సంబంధించి నిర్మాతలు ఉంటారు. నిర్మాతలు ఏం చేస్తారు అంటే, ఆ ఒక సినిమా పూర్తయిన తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతారు. డిస్ట్రిబ్యూటరు దాన్ని సినిమా థియేటర్లకు ఇస్తారు. సో వాళ్ళని ఎగ్జిబిటర్స్ అంటాం మనం. అయితే ఇక్కడ సినిమా థియేటర్లు ఎందుకు 1వ తేదీ నుంచి బంద్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అంటే, ఎస్పెషల్లీ 2 రకాలు ఉంటాయి. థియేటర్లకు సంబంధించి రెంట్ విధానం ఒకటి, రెండవది వచ్చేసి సినిమాలో వాటా ఇవ్వడం. రెంట్ అంటే ఏంటి అంటే, నా సినిమా మీ థియేటర్లో వేసుకున్నందుకు గాను మీకు నేను రెంట్ పే చేస్తాను అనేది ఒక విధానం. రెండో విధానం వచ్చేసి, మా సినిమా మీ థియేటర్లో ప్లే చేస్తే దానికి సంబంధించి వచ్చేటటువంటి ఆదాయంలో, అంటే అక్కడ టికెట్లు ఎన్ని అమ్ముడైతే ఎంత డబ్బు వస్తే అందులో మీకు 30% 40% వాటా ఇస్తాను అనేటటువంటి విధానం ఒకటి. అయితే ఇక్కడ రెంట్ వల్ల మాకు గిట్టుబాటు కావడం లేదు. రెంట్ ఇస్తే థియేటర్లకు సంబంధించినటువంటి పవర్ బిల్ కావచ్చు, అంతేకాకుండా ఇతర అంశాలకు సంబంధించి మాకు గిట్టుబాటు కావడం లేదు. కాబట్టి మాకు సినిమాకి సంబంధించినటువంటి వచ్చే ఆదాయంలో మాకు వాటా కావాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈ థియేటర్ల బంద్కు పిలుపునిచ్చారు. అయితే గతంలో ఇలాంటి పరిస్థితి లేదా? సంక్రాంతికి సినిమాలు ఆడించుకున్నారు, ఉగాదికి సినిమాలు ఆడించుకున్నారు, అంతకుముందు దీపావళికి సినిమాలు ఆడించుకున్నారు, అలాగే ఏదైతే విజయదశమికి సినిమాలు ఆడించుకున్నారు. కానీ ఇప్పుడు డ్రైగా ఉన్నటువంటి పరిస్థితిలో, ఇప్పుడు కొత్తగా ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి నాట్ ఓన్లీ హరిహర వీరమల్లు, ఇంకా 2-3 సినిమాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో ఎందుకని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే, దీని వెనక ఒక పెద్ద కుట్ర దాగి ఉంది. ఏంటి ఆ కుట్ర అంటే, నలుగురి చేతిలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, దాదాపు 3వ వంతు థియేటర్లన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళు పేరుకి నిర్మాతలు అయినప్పటికీ కూడా మొత్తం థియేటర్లన్నీ కూడా వాళ్ళే లీజులు తీసుకొని గుత్తాధిపత్యం ప్రదర్శిస్తూ వస్తున్నారు. చాలామంది చిన్న నిర్మాతలు అల్లాడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో అనేక సందర్భాల్లో చిన్న సినిమాలు ఆడించుకునేందుకు థియేటర్ లేక అవస్థలు పడుతున్నామని చెప్పేసి అర్జీలు పట్టుకొని ప్రభుత్వాల చుట్టూ చాలామంది తిరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే వీళ్ళ గుత్తాధిపత్యంతో సినీ పరిశ్రమలో యంగ్ టాలెంట్ కావచ్చు, కొత్తగా వచ్చేటటువంటి కొత్త సినిమాలు కావచ్చు, చిన్న సినిమాలు కావచ్చు, వీటన్నిటి కూడా స్థానం లేకుండా పోతుంది. తాము తీసినటువంటి సినిమాలుంటే
తాము థియేటర్లు వేసుకోవడం, అలాగే తమకు నచ్చినటువంటి వాళ్ళకి థియేటర్లు కేటాయించడం, లేకపోతే థియేటర్లు కేటాయించకుండా ఒక గుత్తాధిపత్యంతో వ్యవహరిస్తూ వచ్చారు. ఇందులో నలుగురు ప్రధానమైనటువంటి వ్యక్తులు. ఒకరు వచ్చేసి సురేష్ బాబు గారు. ఆయన అందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తే. రామానాయుడు స్టూడియోస్ ఆయన నిర్మాత. అలాగే అల్లు అరవింద్ గారు, ఆయన గురించి మనందరికీ కూడా తెలిసినటువంటి సిచ్యువేషన్, ఆయన కూడా నిర్మాత. అలాగే సునీల్ నారంగ్ గారు, సో ఆయన కూడా ఒక నిర్మాత. అంతేకాకుండా ఆయన కూడా థియేటర్ ఉన్న పరిస్థితి. ఇక దిల్ రాజు గారు, సో ఆయన గురించి అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ఈ నలుగురు చేతుల్లోనే 2 రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 3వ వంతు వరకు కూడా థియేటర్లను కూడా వీళ్ళ చేతిలో ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు నిర్మాతలుగా ఉంటూ వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు ఆ థియేటర్లలో వాళ్ళకి కేటాయించుకుంటూ ఆ థియేటర్లో సినిమాలు వేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు నలుగురే ఈ డెసిషన్ తీసుకున్నారు. ఈ నలుగురికి తెలిసే ఈ నిర్ణయం జరిగింది. ఈ నలుగురు వెనక ఒక కుట్ర దాగి ఉంది అనేటటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించే పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉత్తరాంధ్రకు సంబంధించి అయితే కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చేతిలోనే థియేటర్ల పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆయనకు సంబంధించి దాదాపు 60 థియేటర్లు ఉన్నాయి. ఈ 60 థియేటర్లు కూడా వీళ్ళే లీజుకి తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే రాయలసీమలో కూడా కొన్ని థియేటర్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నాయి. ఇవి కూడా వీళ్ళు రెంట్కి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుట్ర చేసి హరిహర వీరమల్లు సినిమాను ఆపేటటువంటి ప్రయత్నం చేయబోతోంది అనేటటువంటి ఒక వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఖచ్చితంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే థియేటర్లకు సంబంధించి ఒక థియేటర్లో అసలు అక్కడికి సామాన్యుడు వెళ్ళి సినిమా చూడాలి అంటే సినిమా టికెట్ పక్కన పెడితే, ఎస్పెషల్లీ అక్కడ ఇంటర్వెల్లో కనీసం ఒక పాప్కార్న్ కొనుక్కోవాలన్నా సరే టిక్కెట్కి 2 డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఒక వ్యక్తి కోసం. ఒక సినిమాకి ఒక కుటుంబం వెళ్ళాలి, నలుగురు కుటుంబం వెళ్ళాలి అంటే దాదాపు 2 నుంచి 3 వేల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. ఇష్టానుసారంగా అక్కడికి వెళ్ళి ఒక బైక్ పెడితే 25 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పార్కింగ్ ఫీజు వసూలు చేసేటటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ఇష్టానుసారంగా థియేటర్లు అక్కడికి వెళ్ళేటటువంటి కస్టమర్స్ని ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. వాటికి సంబంధించిన ట్యాక్సులు కడుతున్నారో లేదో తెలియదు, దేనికి కూడా లెక్కలు ఉండేటటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు అదే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తనిఖీలు జరుగుతాయి. థియేటర్లకు సంబంధించి నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా లేదా, అంతేకాకుండా థియేటర్లో వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము విచారణ చేస్తామని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అనగానే వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయిపోయి మేము కూడా గతంలో ఇదే చెప్తే మమ్మల్ని అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా చేయాల. కేవలం పవన్ కళ్యాణ్ సినిమా వస్తే మాత్రమే తహసీల్దారులను ఆడబెట్టి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని బయటికి పంపించేసి తిరుబండారాల పేరుతోటి రేట్లు పెంచకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నది ఏంటి అంటే, ఎస్ మీరు బంద్ చేయండి, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి, తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా, ఎట్ ది సేమ్ టైం నిబంధనల ప్రకారం జరగాలి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ ఏ సినిమా అయినా సరే, అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో కీలకంగా ఉన్న వ్యక్తి, ఆయన సినీ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తే ఈరోజు ఇబ్బందులు పెట్టాలని చూసినటువంటి నేపథ్యంలో చిన్న నిర్మాతల పరిస్థితులు ఏంటి, చిన్న సినిమాల సిచ్యువేషన్ ఏంటి, అది గతం నుంచి కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో చిన్న నిర్మాతలు కూడా ఒక ఆనందం వ్యక్తమవుతుంది. చిన్న సినిమాలు కూడా ఇక మనుగడ సాగించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎస్పెషల్లీ ఏదైతే కొంతమంది హీరోలు వచ్చి తమ సినిమాలకు సంబంధించి రేట్లు పెంచండి అంటే రేట్లు పెంచడం ఇవన్నీ కూడా ఇక కుదరవు, సంఘటితంగా అందరూ కూడా కలిసి రావాలి, కలిసి వచ్చి మాట్లాడితే సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే బెనిఫిట్స్ వాళ్ళకి కావచ్చు, అంతేకాకుండా ఇతర షోస్ ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం నో చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ కూడా అలాంటి డెసిషన్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో సినిమా నటుల పరిస్థితి ఏంటి అందరూ కూడా చూసాం. ఎక్కడో కారులు ఆపి నడుచుకుంటా పోయి నమస్కారాలు పెట్టి దండాలు పెట్టి ఆయన కళలో ఆనందం చూసి వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా దండం పెడితే ఆయన ముసి నవ్వుకున్నటువంటి పరిస్థితి అంతా కూడా గతంలో మనం చూసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే అంశాన్ని కూడా లేవనెత్తారు. చిత్కారాలు పొందినటువంటి మీరు ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఉన్నటువంటి ఆదరించినటువంటి అండగా నిలిచినటువంటి చేతిని నరుక్కునేటటువంటి ప్రయత్నం ఈరోజు సినీ పరిశ్రమ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా కూడా దీని వెనక వైఎస్ఆర్